కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాలలో ఒకటైన శ్రీశక్తి పథకాన్ని ఈ రోజు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నితీష్ కుమార్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశక్తి పథకాన్ని అమలు చేయడం మహిళలకు ఎంతో ఉపయోగమని, దీనిని మహిళలందరూ ఉపయోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి, జనసేన నాయకులు బసవి రమేష్, మురళి, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు హుస్సేన్ బి, సుధారాణి, మాసపల్లి లక్ష్మీదేవి, సునీత, లక్ష్మీదేవి, స్థానిక నాయకులు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తీర్చుకోవాల్సిన అవసరం ఉందనేసి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తున్నాం. అదేవిధంగా మనం వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఎక్కడైనా హాస్టల్లో వదిలినా, లేదంటే ఎక్కడైనా దూరాభారం పోయి సరుకులు తీసుకొని రావాలన్నా మేము కష్టపడుతున్నాం. ఎన్నో మాటలున్నాయి, మహిళా మాటలు ఏర్పాటు చేశారు. ఈ మాటలతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు డ్వాక్రా సంఘాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు ట్యాబులు కానీ ఇవి కానీ సర్వే చేస్తున్నాం. P4 అనే సర్వే కూడా చేస్తున్నాం. ఈరోజు పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. వీటితో పాటు అసైన్మెంట్ కమిటీ చేసి వీళ్ళందరికీ సాగు మరియు అన్ని భూములు ఇవ్వాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. మీరు ఒకటి చూడండి, క్రమవారీగా ఈరోజు మనం అందరం చూస్తున్నాం, స్వాతంత్రం వచ్చిందనేసి మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఈ యంత్రాంగం అంతా గాడిలో తీసుకొని వచ్చి ఏకదేటిగా మీకు ఎన్నో గ్రామ సభలు పెడుతున్నాం. ఈరోజు ఎటువంటి సమస్య వచ్చినా కానీ యంత్రాంగం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ విధమైన ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ ఉంది. అదేవిధంగా మహిళలందరూ ఉన్నారు. దీన్ని మనం ఈరోజు ఇచ్చిన పథకం ద్వారా మనందరం దీన్ని ఒక మంచి వెసులుబాటుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా ప్రయోజనంలోకి మీరు తీసుకెళ్తారో మీకు ఈ స్వాతంత్ర దినోత్సవం మీకు ఇచ్చిన ఈ ఉపయోగాన్ని సదుపయోగంగా చేసుకోవాలని నేను కోరుతున్నా. మీరు చూసింటే దీపం పథకంలో కూడా మీ గ్యాస్ అకౌంట్లో మీకు డబ్బులు పడేటట్టుగా మహిళలకే ఇచ్చారు. అదేవిధంగా మీరు చూస్తే రేపు వచ్చే ఇళ్ల స్థలాలు కూడా మహిళల పేరు మీద పెట్టి ఇల్లు కూడా మహిళలకు ఉంటుంది. వీళ్ళకు ఒక భద్రత భరోసా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఈరోజు మనందరం ఇక్కడ వచ్చి ఈరోజు దీన్ని తీసుకెళ్తున్నాం. ఈ సంకల్పంలో చైతన్యపరిచేదానికి మనందరం ఈరోజు బస్సుని మొట్టమొదటిగా ఈడున్న 3 రూట్లు ఏర్పాటు చేశాం. క్రమవారీగా ఈ బస్సు రూట్లు కూడా పెంచుతాం. డిఎం గారు ఉన్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము మొన్ననే వచ్చాం. బస్ స్టాండ్ కూడా మరమ్మతు చేసి దీంట్లో సర్వీస్ సెంటర్లు కానీ ఫ్రీగా ఇచ్చే టికెట్ కౌంటర్లు కానీ మహిళలు కానీ స్పెషల్గా చేస్తామని మీ అందరికి చెప్తున్నాం. మేము ఇక్కడ అడిగే యంత్రాంగం కూడా మహిళా పోలీసు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా. బస్సులు ఆధునికీకరణ కానీ మనం తీసుకొని రావాల్సిన కొన్ని సర్వీసులు కోరాం. ఈ అన్ని సర్వీసులు కూడా చాలా పల్లెలకి అందరం ఈ ఫ్రీ బస్ వస్తుంటే ఎక్కడా లేనట్టు సచివాలయాల నుంచి కూడా ఎక్కడి నుంచైనా మీరు దరఖాస్తు ఇవ్వండి. వీటి బస్సులకు రావాల్సిన సౌకర్యాలు కూడా పొడిగిస్తామని మీ అందరికీ సభాపూర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఖచ్చితంగా వీటి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ టైమింగ్ కూడా మనం చెప్పాలా. రోడ్లు కూడా మీరు చూస్తే ఎన్నో విధాలుగా చేయడం జరిగిందో సూపర్ 6 పథకాలలో భాగంగా 6 పథకాలు చెప్పాడు. 6 పథకాలను ఇప్పుడు 5వ పథకం శ్రీశక్తి పథకం ద్వారా చాలా మంచి పథకం. స్త్రీలు ఉచిత బస్సు ప్రయాణం ఇది చాలా ముఖ్యమైనది. దీని ద్వారా అందరూ స్త్రీలందరూ వారి పిల్లలను ఇప్పుడు నెల్లూరులో ఉన్నారు, ప్లస్ తిరుపతిలో ఉన్నారు, స్కూళ్ళకు పోయేదానికి కానీ వాళ్ళను చూసుకొచ్చుకునేదానికి కానీ చాలా బాగా ఉపయోగపడే పథకం. ఇప్పుడు దాకా సురోచన గారు చెప్పినట్టు ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలన్నా, అన్నవరం వెళ్ళాలన్నా చాలా ఫ్రీగా వాళ్ళు వెళ్ళి అందరూ హ్యాపీగా వాళ్ళ గ్రూపులు ఉన్నాయి, మనకు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి, అందరూ ఫ్రెండ్స్ కలిసి గట్టిగా వెళ్ళి వాళ్ళందరి దర్శనాలు చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడే పథకము, చాలా మంచి పథకం. అలాంటి పథకాన్ని ఈరోజు అమలు చేసినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి
లోకేష్ బాబు గారికి అలాగే కూటమి సభ్యులందరికీ కూడా చాలా ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి చేసిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి, మన ఇన్ఛార్జ్ నితీష్ రెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, అలాగే బస్సు డిపో మేనేజర్ గారికి, మన కమిషనర్ గారికి, ఇక్కడ పట్టణాధ్యక్షులు ఎంగారెడ్డి గారికి, ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళకి మరొకసారి వారందరికీ ధన్యవాదాలను నమస్కారాలను తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాను. వచ్చిన నా తోటి మహిళా సోదరి మనులకు మరి సోదరులకు ప్రతి ఒక్కరికి ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేదికన పెద్దలు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గోపవరం బద్వేలి ఎంఆర్ఓ గారులకు, కమిషనర్ గారికి, జనసేన సభ్యులు రమేష్ గారికి, సూనాకి, ఇక్కడికి వచ్చిన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ సున్నారాయణ రెడ్డి గారికి, రితీష్ రెడ్డి గారికి, మరి రోషన్న గారికి, ఇక్కడికి వచ్చిన నా తోటి మహిళా సోదరి మనులకు, సోదరులకు, ప్రతి ఒక్కరి మీడియా వారికి, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు అనుకున్న ప్రకారము మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారము పథకాలు సూపర్ 6 పథకాలలో 5వ పథకం ఈరోజు మహిళలకు కానుకగా స్వాతంత్ర దినోత్సవంలో ఏ విధంగా ఈరోజు స్వాతంత్రం జరుపుకుంటున్నామో అదేవిధంగా మా మహిళా సోదరి మనులందరికీ కూడా ఈరోజు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించినందుకు చాలా శుభదినము. మరి మహిళలు కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా తాను ఆ రోజు ఏ విధంగా ఎలక్షన్లో మరి ప్రతి మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకునేందుకు కూడా 5 పథకాలు ముందుకు తీసుకెళ్ళి ఈరోజు మహిళల కానుకగా ఈ మహిళా ఇది బస్సు సౌకర్యం చేస్తున్నారు. ముఖ్యంగా మనమందరం కూడా ఈరోజు మహిళల ఆర్థికంగా డ్వాక్రా గ్రూపులను కూడా ఇప్పించి మొన్న కూడా డ్వాక్రా గ్రూపుల ద్వారా కూడా మేము కమిషన్ అందరికి కూడా వాళ్ళకి ట్యాప్లు కూడా అందించడం జరిగింది. వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలా, ఆర్థికంగా ఎవరి మీద కూడా ఆధారపడకుండా వాళ్ళకై వాళ్ళు స్వతంత్రంగా ముందుకు నడవాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు మహిళలందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. మరి మనం కూడా ఆ రోజు మనము ఇవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నేను మహిళలందరినీ కూడా కోరుకుంటేది ఏమంటే మహిళలకు ఎంతో అవసరం, ఎక్కడికి పోవాలన్నా కూడా బస్సులు వెళ్ళాలి, గుడికి వెళ్ళాలన్నా కానీ మరి పిల్లలకి ఏమైనా షాపింగ్ కానీ ఏం చేసుకోవాలన్నా కూడా మనకు ఎంత అవసరం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. సార్ డిఎం గారు ఒక్క నిమిషం సార్ ఫోటో నా చేపట్టుకుంటాం వస్తున్నా పైకి ఎత్తకుండా ఓకేనా. పూజ అయిపోయి అందరినీ నిలబెట్టి ప్రారంభించేది కావాలి.
బాగా